హాయ్ గైస్, రోజు ఒక హెల్దీ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాను. ఏదైనా కూడా సేమ్ ఒకలాంటి బౌల్స్, అంటే కలర్ ఎలా ఉన్నా పర్వాలేదు. సో నేను ఈ బౌల్స్ అయితే తీసుకుంటున్నాను. నేను ఈ బౌల్ తో అయితే ఒక బౌల్ షుగర్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఫుల్ బౌలే తీసుకున్నాను. అదే బౌల్ తో ఒక పావు బౌలు నెయ్యి, అది కరగపెట్టకూడదు, అలాని ఫ్రిడ్జ్ లోంచి తీసింది కూడా వేయకూడదు. నేను చెప్పినట్లుగా సేమ్ మెజర్మెంట్స్ తో వేస్తే కనుక చాలా బాగా వస్తాయి బిస్కెట్స్. సేమ్ ఈ బౌల్ తో ఒక పావు బౌలు నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను. ఇందులో వేసుకుని విస్కర్ తో మొత్తం కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఇది క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా ఈ విధంగానే విస్కర్ తో విస్క్ చేసుకోవాలి. ఎంత చేసుకుంటే అంత గొల్లు వస్తాయి అన్నమాట ఈ బిస్కెట్స్. క్రీమీ టెక్స్చర్ వచ్చేసిన తర్వాత ఇందులో ఏ కప్పుతో అయితే మనము షుగర్ అవన్నీ వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి, ఇంకొక కప్పు శనగపిండి చేసుకుని ఇప్పుడు ఈ పిండిని మన చపాతీ పిండి లాగా ముద్దగా కలుపుకోవాలి. వాటర్ కానీ మిల్క్ కానీ అన్నది యాడ్ చేయకూడదు, ఓన్లీ దీంతోనే కలవాలి. ఒకవేళ గనక పిండి గట్టిగా ఉంది కలవట్లేదు అనుకుంటే గనక మళ్ళీ కావాలంటే ఇంకొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవచ్చు, కానీ వాటర్ మిల్క్ అన్నది యాడ్ చేయకూడదు. వాటర్ మిల్క్ యాడ్ చేస్తే బిస్కెట్స్ అన్నవి రావు. స్పూను యాలక్కాయల పొడి కూడా వేసుకున్నాను. ఒక స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. పావు స్పూను సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా పిండిని కలుపుకోవాలి. మనం ఈ పిండి ముద్దల్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది. తర్వాత మనం గ్యాస్ వెలిగించుకొని ఒక మందపాటి కళాయి పెట్టుకుని అందులో ఏదన్నా స్టాండ్ లాగా పెట్టుకొని దాన్ని ఒక 10 to 15 minutes హై ఫ్లేమ్ లో హీట్ చేయాలి. ఇదైతే 30 minutes అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం బిస్కెట్స్ తయారు చేసుకుందాము. కొంచెం కొంచెం పిండి తీసుకొని స్మూత్ గా ఇలా ముద్దల్లాగా చేసుకుంటూ పగులు అనేది రాకుండా చేసుకోవాలి. ఈ విధంగా 2 hands ఒక్కొక్కటి ఇలా చిన్న చిన్నగా స్మూత్ గా ప్రెస్ చేస్తూ క్రాక్స్ అన్నది రాకుండా మనం బిస్కెట్స్ అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా క్రాక్స్ అనేది రాకుండా ఒక్కొక్కటి చేసుకొని పక్కన ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకుందాం. మధ్యలో కొంచెము ప్రెస్ చేసుకుంటూ అందులో నట్స్ అయితే పెట్టుకోవాలి. ఏదన్నా బేక్ చేసే ఏదైనా ఒక తెల్ల గిన్నె తీసుకుని అందులో ఒక బటర్ పేపర్ వేసుకొని ఇందులో బిస్కెట్ కి మధ్యన గ్యాప్ ఉండేలాగా మనము ఇందులో పెట్టుకోవాలి ఈ బౌల్లో. ఎందుకంటే అవి కొంచెం పొంగుతాయి. పొంగినప్పుడు ఒక బిస్కెట్ నుంచి ఒక బిస్కెట్ కు అంటుకోకుండా ఉండటం కోసం అని చెప్పి మధ్యలో ప్లేస్ ఉండేలాగా పెట్టుకోండి. నాకు మాక్సిమం 7 to 8 బిస్కెట్స్ అయితే పట్టాయి ట్రిప్ కి. దీన్ని ఇప్పుడు మనం హీట్ చేసుకున్న గిన్నె ఉంది కదా అందులో పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద 10 to 13 minutes 10 minutes తర్వాత ఒకసారి మూత తీసి కొంచెం పైకి లేపి చూసుకోండి. అది కనుక అంటుకుంటుంది కింద బటర్ పేపర్ కి అంటే కనుక ఇంకొక 3 minutes లోపలే దాన్ని బేక్ చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు ఉంటే కనుక అవి కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మాక్సిమం 10 to 13 minutes లో బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి. అయితే అయింది, నేను ఓపెన్ చేసుకొని చూసుకున్నాను. ఇంకొంచెంసేపు బేక్ అవ్వాలి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. కొంచెం తడిగా ఉన్నాయి. చూడండి, ఇందాక మనం పెట్టినప్పుడు ఎల్లో కలర్ లో ఉన్నాయి, కానీ ఇప్పుడు బిస్కెట్స్ బేక్ అయిన తర్వాత వైట్ కలర్ లోకి అయితే అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఏదన్నా ఒక స్పూన్ పెట్టి స్లోగా మూవ్ చేయాలి ఇటు అటు. అవి బేక్ అయిపోయినాయి అంటే చక్కగా నీట్ గానే బటర్ పేపర్ నుంచి లేసిపోతాయి. నేనైతే బౌల్ అయితే బయటికి తీసేసుకున్నాను. ఒక్కొక్కటి ఈ విధంగా చూడండి ఎంత నీట్ గా వచ్చేస్తున్నాయో బటర్ పేపర్ కి అంటుకోకుండా. ఇప్పుడు నేను ఒక ప్లేట్ లోకి అయితే తీసుకున్నాను. ఇది బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ ఉన్న గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు.
మాక్సిమం 15 to 20 డేస్ అయితే ఈ బిస్కెట్స్ నిల్వ ఉంటాయి. అవి కుక్ అయినాయి అంటే ఇలా ఈజీగానే బటర్ పేపర్ నుంచి వేరైపోతాయి. కావాలంటే స్టీల్ ప్లేట్ లో కూడా పెట్టి చేసుకోవచ్చు, కానీ బటర్ పేపర్ అయితే కంపల్సరీ. బటర్ పేపర్ వేస్తేనే ఆ బిస్కెట్స్ నీట్ గా అంటుకోకుండా ఎక్కడ ముక్కలు అవ్వకుండా నీట్ గా వచ్చేస్తాయి. నా దగ్గర మోల్డ్స్ అయితే ఉన్నాయి, దాంతో హార్ట్ షేప్, స్టార్ షేప్ కూడా చేసింది మా పాప. అవి కూడా కుక్ చేసిన చూడండి. హార్ట్ షేప్ అవన్నీ కూడా బిస్కెట్ రెడీ అయ్యాక ఏ విధంగా అయ్యాయో. ఎమ్మి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా తయారు చేసుకుని దీనికి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.